వైఫల్యాలు ఎన్నో గుణపాఠాలు నేర్పుతాయి. తదుపరి నిర్ణయాల విషయంలో 10 సార్లు ఆలోచించి అయితే తీసుకుంటాం. ఇందుకు ఎవరు అతీతులు కాదండోయ్, అందరూ తప్పులు చేసి ఎదిగిన వారే. ఇటీవలే ఇలాంటి రియలైజేషన్ పూజా హెగ్డే మాటల్లో అయితే బయటపడింది. టాలీవుడ్లో కెరీర్ పీక్స్లో ఉండగా బాలీవుడ్ అవకాశాలు రావడంతో ఉన్న అవకాశాలను కూడా వదులుకొని హిందీ పరిశ్రమకు వెళ్ళిన సంగతి అయితే మనందరికీ తెలుసు. అక్కడ వరుస వైఫల్యాలు ఎదురవడంతో ఎక్కువ ఆలోచించకుండా మళ్ళీ సౌత్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టి కొన్నింటిని అందుకుంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ తమిళ్లో బిజీ అవుతుంది. హిందీలోనూ కూడా కొన్ని సినిమాలు అయితే చేస్తుంది. ఏదో ఒక సినిమాతో మంచి కంబ్యాక్ ఇస్తుంది అన్న నమ్మకం అయితే ఉంది. మరి ఇలాంటి సమయంలో కొన్ని సినిమాలో పాత్రల పరంగాను కూడా తాను తీసుకున్న నిర్ణయాల రేసులో వెనక్కి నెట్టినట్లుగా రిలీజ్ అయ్యింది. అయితే రియలైజేషన్ కాలీవుడ్ బాలీవుడ్కే పరిమితమేనా లేక టాలీవుడ్లో కూడా అనుసరిస్తుందా అన్నదే టాపిక్ ఇక్కడ. మరి ఈ మధ్య తెలుగులో ఒక స్టార్ హీరోతో భారీ బడ్జెట్ సినిమా అయితే చేసింది. చిత్రీకరణ మొదలైన దగ్గర నుంచి కూడా యూనిట్తో వివాదాలు మొదలయ్యాయి. కమిట్ అయింది కాబట్టి ఆ సినిమా పూర్తి చేసింది. ప్రచారం మొదలయ్యేసరికి మళ్ళీ ఆ చిత్ర నిర్మాతలు హీరోని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినట్లు అప్పట్లో అయితే ప్రచారం జరిగింది. కానీ ప్రచారానికి సరిగ్గా సహకరించకుండా ఇబ్బంది పెడుతుందనే అంశం తెరపైకైతే వచ్చింది. అయితే అదంతా మౌనంగా రహస్యంగానే నడిచింది తప్ప తనకు తానుగా బహిర్గతమైతే కాలేదు. మరి ఈ విషయంలో బుట్టబొమ్మను మెచ్చుకోవాల్సిందే. మనసులో ఉద్దేశం ఎలాంటిదైనా కానీ ఓపెన్ అవ్వలేదు. మరి ఇలాంటి విషయాల పట్ల అమ్మడిలో రియలైజేషన్ కలిగిందా లేదా అన్నది తెలియాలి. తప్పు ఎవరిది అన్నది పక్కన పెడితే తన వైపు నుంచి సినిమాకు ఎంతవరకు న్యాయం జరిగిందన్నది ఓపెన్ అయితే ఇబ్బంది ఏముంది. అయితే చేయగలిగితే మళ్ళీ తెలుగులో కూడా అవకాశాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ కారణంగానే టాలీవుడ్లో ఛాన్సులు రాలేదు అనే అపవాదం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది.